రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు. ఇచ్చిన మాటకు కట్టుబడేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మీ అందరికీ తెలుసు, ఏ గ్రామానికి వెళ్ళినా ఇందిరమ్మ ఇండ్లు అనేవి ఉంటాయి. గతంలో ఉన్నటువంటి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అని చెప్పి ఎక్కడ కూడా కట్టిన పాపాన పోలేదు. అంతేకాకుండా నిరుద్యోగ భృతి అన్నారు. ఇలా అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి చేయకుండా పోయింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన 6 గ్యారెంటీస్ లో 5 అమలు చేయడం జరిగింది. అలానే భవిష్యత్తులో అన్ని పూర్తి చేస్తాం. దాంట్లో భాగంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తప్పకుండా ప్రజలు ఆదరిస్తారు. దాదాపు ఈ రాష్ట్రంలో 14 పార్లమెంట్ స్థానాలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. అంతేకాకుండా ఇకపోతే రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన ముఖ్య ఉద్దేశం గ్రామాలలో ఏదైతే ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటన్నింటినీ తీసుకొని, మీ అందరికీ తెలుసు, ముఖ్యంగా పత్రికా మిత్రులకు తెలుసు, గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా వాళ్ళని అనేక రకాలుగా వేధించింది. నెలలో దాదాపు 29-30 రోజులు ట్రెజరీలకు ఫ్రీజింగ్ పెట్టి వాళ్లకు నిధులు రాకుండా చేసి సర్పంచ్లు రోడ్ల మీద పడి అడుక్కునే దుస్థితి ఈ ప్రభుత్వం కల్పించింది. అంతేకాకుండా చాలా మంది సర్పంచ్లు ప్రభుత్వం మీద, అప్పుడున్న ప్రభుత్వం మీద నమ్మకంతో పనులు చేసి ఆ పనులకు బిల్లులు రాక చాలా మంది ఇబ్బందులు పడి, చాలా మంది మహిళా సర్పంచుల వల్ల పుస్తలు నమ్ముకున్నారు. కొందరు సర్పంచులు తట్టుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకున్న దుస్థితి అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం కల్పించింది. సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటూ రాబోయే రోజులలో గ్రామాల్లో ఇప్పటి వరకు ఏం పెండింగ్స్ ఉన్నాయి అవన్నీ కూడా వివరాలు తీసుకొని ఇంతకుముందు ఉన్న ఇబ్బందులు సర్పంచులకు రాకుండా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా కృషి చేస్తుంది. మరొక విషయం, ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థలైనటువంటి గ్రామ పంచాయతీలు కావచ్చు, మున్సిపల్ కావచ్చు, ఈ ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉంది. వాటిలోపు అంతలోపు ఈ యొక్క సర్పంచుల సమస్యలు కావచ్చు, ఎంపీటీసీల సమస్యలు కావచ్చు, పరిష్కారానికి ప్రభుత్వం తప్పకుండా కృషి చేస్తుంది. కాబట్టి రాబోయే రోజులలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించి ఇటు పార్లమెంట్లో కానీ, పార్లమెంట్ ఎన్నికల్లో కానీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని మేము కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కృషితో కొనసాగుతూ ఉన్నది. ఒకవేళ ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి 14-15 ఎంపీలు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే దేశవ్యాప్తంగా దీని ఎఫెక్ట్ ఉంటుంది. తప్పకుండా కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే తెలంగాణ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరినీ మేము ఈ సందర్భంగా మేము వాళ్ళని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలని కోరుతా ఉన్నాం. ఇదే జనగాం జిల్లాలో తొందరలోనే ఒక 10-15 రోజుల్లో మా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి అధ్యక్షతన మరియు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, ఇతర స్థానిక నాయకులు, మహిళలు ప్రతి ఒక్కరి సహకారంతో రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన మహిళా సదస్సు ఈ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాను. అందులో భాగంగా తొందరలోనే ఈ యొక్క జనగాం జిల్లాలో కూడా చేస్తాం. దానికి సన్నాహక సమావేశం ఈరోజు జరిగింది. అప్పుడు కూడా మహిళలందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.